హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి అమృత్ భారత్ స్కీమ్ పైన 700 కోట్లు పెట్టి అయితే కనుక కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ కిందికి అయితే కనుక మొన్ననే చర్లపల్లి రైల్వే స్టేషన్ 413 కోట్లు పెట్టి అయితే కనుక కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ స్టేషన్ కూడా ఇనాగ్రల్ రన్ అయితే చేయడం జరిగింది. అది చూడాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది, వెళ్ళి చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. ఫ్రంట్ సైడ్ కన్స్ట్రక్షన్ అయితే ఎలా ఉంది. ఈ అమృత్ భారత్ స్కీమ్ ఈ స్టేషన్కి అమల్లోకి వచ్చింది ఫిబ్రవరి 2023లో అయితే కనుక అమల్లోకి రావడం జరిగింది. నేను రికార్డ్ చేసేది వచ్చేసి జనవరి 2025లో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాము. బ్యాక్ సైడ్ సిచ్యువేషన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా తొందరగా అయితే పనులు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ఇంకొక 2 ఇయర్స్ అయితే పట్టొచ్చు ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేదానికి. ఇదండి చూడండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే కనుక ఇక్కడ మ్యాప్ వేయడం జరిగింది ఎలా ఉంటుంది ఏంటనేసి. ఇది ఫ్రంట్ సైడ్ పాత బిల్డింగ్ అనమాట. ఇది ఓల్డ్ బిల్డింగ్ అయితే ఇలా ఉంటుంది. టోటల్ వ్యూ అయితే చూడండి, చూపిస్తాను ఒకసారి మీకు. సికింద్రాబాద్ ఓల్డ్ బిల్డింగ్ రైల్వే స్టేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే మనం తెలుసుకుందాము. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్సీ. సికింద్రాబాద్ ఓల్డ్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో కట్టించడం జరిగింది. అప్పుడు లీడర్ వచ్చేసి నిజాం మిర్ మెహబూబ్ అలీబ్ ఖాన్ అయితే గనక 1874లో కట్టించడం జరిగింది ఈ రైల్వే స్టేషన్ ని. ఈ ఓల్డ్ బిల్డింగ్ వచ్చేసి 151 సంవత్సరాలు అయితే అవుతుంది కట్టి ఇప్పటికి. ఇప్పుడైతే గనక కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కొత్త బిల్డింగ్ అయితే. ఈ స్టేషన్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ లో మెర్జ్ అయింది వచ్చేసి నవంబర్ 5, 1951లో అయితే గనక ఈ స్టేషన్ ఇండియన్ రైల్వేస్ లో మెర్జ్ అయితే అవ్వడం జరిగింది. ఈ స్టేషన్ కి బ్రాడ్ గేజ్ లైన్ వచ్చేసి 1991 నుంచి 2002లో దీనికి అయితే గనక బ్రాడ్ గేజ్ లైన్ రావడం జరిగింది. ఇదిగోండి కొత్త స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉండబోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అయితే కనుక. మేబీ ఇది ఒక 2 ఇయర్స్ లో కంప్లీట్ అవ్వచ్చు. ఇది 700 కోట్లు పెట్టి చేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ అయితే కనుక. చూడాలి కన్స్ట్రక్షన్ అయితే ఎలా ఉంటుంది ఏంటనేసి. ఇప్పుడు ఈ కొత్త స్టేషన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం మాట్లాడుకుందాము. ఈ స్టేషన్ అయితే కనుక ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఎలా ఉంది. ఈ 3D ప్రింట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక ఫ్రంట్ సైడ్ గ్రీనరీ, అలాగనే పార్కింగ్ స్లాట్, అలాగనే వచ్చేసి టెంపుల్ ఒకటి, మసీద్ ఒకటి కూడా కడుతున్నారు ఇక్కడ. అలాగే వచ్చేసి బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట ఫ్రంట్ సైడ్. ఇది వచ్చేసి మెట్రో అనమాట. మెట్రో డైరెక్ట్ స్టేషన్ లోపల నుంచే మెట్రోకి రూట్ వేయడం జరుగుతుంది ఈ స్టేషన్ లోపల నుంచి అయితే కనుక. కంప్లీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, బస్ స్టాండ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ అనేది రిజర్వేషన్ కౌంటరు. అలాగనే ఇప్పుడు చూడండి మీకు టెంపుల్ చూపిస్తాను. టెంపుల్ ఒకటి, మసీద్ ఒకటి. ఇదిగోండి ఇలా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. ప్లాట్ఫామ్స్ వ్యూ అయితే ఇలా ఉంది లోపల పక్క. చాలా అంటే చాలా బాగుందన్నమాట ప్లాట్ఫామ్ యూస్ అయితే కనుక. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా కడతారని. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉండబోతుంది. మేబీ ప్లాట్ఫామ్స్ పైన అంతా లైటింగ్స్తో ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది అనమాట ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే కనుక. ఇదిగోండి కొత్తగా కట్టబోయే రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ టోటల్ వ్యూ అయితే ఇలా ఉండబోతుంది. బ్యాక్ సైడ్ మేబీ షెడ్ అయితే రాబోతుంది అనమాట. మెయింటైన్ షెడ్ అయితే కనుక. ట్రైన్స్ కానీ, ఇంజన్స్ కానీ, వాటర్ సర్వీస్ అంతా ఇక్కడే ఉండబోతుంది. స్టేషన్ పైన చూసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ సోలార్ ప్యానల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మేబీ ఈ సోలార్ ప్యానల్ దగ్గర నుంచి 50% కరెంట్ అయితే లాక్కుంటారు. ఇదిగోండి ఇది వచ్చేసి ఓల్డ్ బిల్డింగ్, ఇది వచ్చేసి న్యూ బిల్డింగ్ అనమాట. ఓల్డ్ బిల్డింగ్ కి న్యూ బిల్డింగ్ కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి ఎంత అందంగా అయితే ఉందో ఈ బిల్డింగ్ అయితే కనుక. అది ఓల్డ్, ఇది వచ్చేసి న్యూ అనమాట. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన అమృత్ భారత్ స్కీమ్ అప్డేట్ అయితే కనుక. ఇంకా ఏ స్టేషన్ నుంచి మీకు వీడియో కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా దాని మీద నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుతాను. అంతవరకు బాయ్ బాయ్.